మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. ఇవాళ మనము యాక్చువల్గా ప్రాస్టేట్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, దానికి ఎలా డిటెక్ట్ చేయాలి, అది రాకుండా ఏమన్నా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చా, దాని గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు దాని యొక్క ఇన్సిడెన్స్ కూడా పెరిగిందండి ఇండియాలో. సో ప్రతి 1000 మందిలో ఒకరికి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. దీనిలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ ఎర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేయగలిగితే, స్టేజ్ 1 అంటాము, దానిలో మనం క్యూర్ అనేది ఇవ్వడానికి వీలవుతుందండి. సో అది అందుకనే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే, ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదండి, కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. దానివల్ల మనకు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే జెనెటికల్ కాజెస్ ఏంటంటే జీన్స్ ద్వారా కూడా ఇది వస్తుంది. అంటే ఒకరి ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదర్ ఎవరికైనా ఉందనుకోండి, ఆ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకు కూడా వచ్చే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఒక 10 years ముందరే కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్. 50 ఏళ్ల తర్వాత జనరల్గా ఇవి రావడం జరుగుతూ ఉంటుందండి. అండ్ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. BRCA1, CA2 అని ఉంటాయండి. అలాంటి జీన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్నిసార్లు DNA మ్యూటేట్ అయ్యి దానివల్ల ఈ క్యాన్సర్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. మూడోది ఏంటంటే, కామన్గా కారణము ఫ్యామిలీ హిస్టరీ. మనకు ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంది అంటే వాళ్ళ ద్వారా కూడా మనకు వచ్చే ఆ జీన్స్ అనేవి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది రావడానికి వీలుంటుందండి. అది కూడా చిన్న వయసులో. ఇప్పుడు జనరల్గా ఏంటంటే 50 ఏళ్ల పైబడిన వాళ్ళకి జనరల్గా క్యాన్సర్ ఉంటుందండి. కానీ ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈవెన్ 40 yearsకి కూడా ఎక్కువగా రావడం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కన్జ్యూమ్ చేసే ఫుడ్ని బట్టి కూడా ఉంటుందండి. ఎక్కువగా రెడ్ మీట్ లాంటివి తినేవాళ్ళు, తక్కువ ఫైబర్ డైట్ తినేవాళ్ళు, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా తక్కువ తినే వాళ్ళకి ఈ క్యాన్సర్ ప్రాస్టేట్ రావడానికి ఛాన్స్ ఉంది. అట్లానే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, ఎందుకంటే మనకు సైంటిఫిక్గా తెలిసిన వాటిల్లో హార్మోనల్ కాజ్, పర్టికులర్గా మేల్ హార్మోన్ అంటాం, టెస్టోస్టెరాన్ అని ఉంటుందండి. అది వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. ప్రాస్టేట్ క్యాన్సర్ పెరగడానికి ఈ హార్మోన్ కూడా చాలా తోడ్పడుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని కొన్ని స్టడీస్లో ఉందండి. అలానే కాకుండా కొన్ని ఆక్యుపేషన్స్లో, అంటే పర్టికులర్గా ఈ క్లీనింగ్ వాటిలో వాడే కెమికల్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ క్యాన్సర్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉందండి. అట్లానే కొద్ది మందిలో ఏంటంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయండి. వాళ్ళకు కూడా క్రానిక్గా కానీ ఉంటే, కొన్ని ఏళ్ల తరబడి కానీ ఈ ప్రాస్టేటైటిస్ కానీ ఉంటే వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చాలా తక్కువ, less than 1%. కానీ అది కూడా ఏంటంటే రిపీటెడ్గా ఎక్కడన్నా ఒక ఇన్ఫెక్షన్స్ కానీ వస్తుంటే అక్కడ ఇరిటేట్ అయ్యి మ్యూటేట్ అయ్యి కొన్నిసార్లు జీన్స్, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అది క్యాన్సర్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందండి. సో ఇవన్నీ కూడా చాలా కామన్గా మనం చూసే కారణాలండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే, బేసిక్గా ఒకటేంటంటే హార్మోనల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టెస్టోస్టెరాన్ వల్ల క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది పెరుగుతుంది. రెండోది స్మోకింగ్ వల్ల కూడా చాలా స్టడీస్లో మనకు ఈ క్యాన్సర్ అనేది రావడానికి చాలా ఆస్కారం ఉంది. సో ఇవన్నీ కూడా మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే చాలా ఇంపార్టెంట్. అలానే పర్టికులర్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు 40 ఏళ్ల నుంచి PSA అని ఉంటుందండి, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని, చిన్న బ్లడ్ టెస్ట్, ఆ స్క్రీనింగ్ అని మనం చేయించుకుంటే ఎవ్రీ ఇయర్కి ఒకసారి ప్రాస్టేట్ PSA కానీ నార్మల్ కంటే ఎక్కువ ఉంటే మటుకు ఇమ్మీడియట్గా మనము దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లు ఉంటాయండి. దాన్ని MPMRI అంటాం. ఆ MPMRI ఒక టెస్ట్ చేయాలి. అలానే PSMA PET స్కాన్ అని ఉంటుంది, అది చేసుకొని ఆ తర్వాత ప్రాస్టేట్ బయాప్సీ అని చేస్తాం. ఆ ప్రాస్టేట్ బయాప్సీ చేసినప్పుడు మనకు క్యాన్సర్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఎంత గ్రేడ్ ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి. సో ఇది ఒకవేళ ఎవరికన్నా పాజిటివ్ వస్తే PSA, వాళ్ళకి చేయాల్సిన టెస్ట్లు అండి. అండ్ ఇది కాకుండా మనకు యాక్చువల్గా ప్రాస్టేట్ క్యాన్సర్ అని సపోజ్ డయాగ్నోజ్ అయింది అనుకోండి బయాప్సీలో, దాన్ని బట్టి స్టేజ్ 1, అంటే నేను ఇందాక చెప్పినట్టు స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 లోకలైజ్డ్ అంటాం. అంటే ప్రాస్టేట్ దాటకుండా ఉన్న క్యాన్సర్ని మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయగలిగితే కంప్లీట్ క్యూర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో దీనికి ఏంటంటే మేము రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అంటాం. అంటే కంప్లీట్ ప్రాస్టేట్ రిమూవ్ చేస్తాము, దానికి రోబో యూస్ చేసి చేస్తుంటాం. అట్లనే ల్యాప్రోస్కోపీతో కూడా చేస్తారు, ప్లస్ ఓపెన్ సర్జరీ కూడా చేస్తాం. సో ఇది మెయిన్గా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మనకు ఎర్లీ స్టేజ్లో తెలిస్తే తప్పకుండా మనము క్యూర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అదే కొంచెం లేట్ స్టేజ్ కానీ అయితే
సో అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా హార్మోనల్ థెరపీ అని ఉంటుందండి. దానిలో ఏం చేస్తామంటే కొన్ని రకాల హార్మోన్స్ థెరపీ ఇస్తూ ఉంటాం. LHRH అగనిస్ట్ అని, యాంటగనిస్ట్ అని ఉన్నాయి. ఆ మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ వీళ్ళు వాడాల్సి ఉంటుంది. అది ఎట్లా అంటే 6 మంత్లీ కానీ 1 ఇయర్లీ కానీ ఉన్నాయి అన్నమాట డోసెస్. సో వన్స్ ఇన్ 6 మంత్స్ ఒక డోస్ తీసుకుంటే మళ్ళీ 6 మంత్స్ తర్వాత అట్లా కంటిన్యూస్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకటి మెయిన్ థింగ్ అండి. ప్లస్ మనకి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది రాకుండా ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే అసలు మనకు ప్రాస్టేట్ సంబంధించిన సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలంటే చాలా మందికి ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూరిన్ అనేది ఎక్కువసార్లు రావడం, పర్టికులర్గా నైట్ టైం ఎక్కువసార్లు వేయడం, లేదా ఉదయం పూట నార్మల్గా మనం ఒక 6 to 8 టైమ్స్ నార్మల్గా వెళ్ళాల్సి ఉంటుంది 24 అవర్స్లో. అంతకంటే ఎక్కువ కానీ వచ్చింది అంటే మనకు కొంచెం సస్పిషన్ ఉండాలి ప్రాస్టేట్ సంబంధించిన ప్రాబ్లం ఉంది అని. అలానే యూరిన్ వచ్చినప్పుడు ఆగకపోవడము, తర్వాత యూరిన్ ఆగిపోవడం కంప్లీట్గా రాకుండా వచ్చినట్టుండి సన్నగా దారి వచ్చి సడన్గా ఆగిపోవడము, ఒకసారి మూత్రంలో బ్లడ్ రావడము, లేకపోతే ఒళ్ళంతా నొప్పులండి, బాడీ పెయిన్స్ లాగా వస్తాయి, జాయింట్ పెయిన్స్ లాగా, బ్యాక్ పెయిన్ లాగా ఉండొచ్చు కొంతమందికి. సో కొంచెం వేగ్గా కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అందుకనే ఏంటంటే మనకు ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందుగానే మనం స్క్రీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేదంటే అట్లీస్ట్ ఏమాత్రం నేను చెప్పిన సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే తప్పకుండా మనకు ప్రాస్టేట్ సంబంధించిన ప్రాబ్లం ఉందనేది సస్పెక్ట్ చేయాలి. ఇది ఓన్లీ మగవాళ్ళల్లో వస్తుంది కాబట్టి ప్రాస్టేట్ ప్రాబ్లం 50 ఏళ్ల పైబడిన వాళ్ళలో డెఫినెట్గా సస్పిషన్ అనేది ఉండాలండి. సో ఇది వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా వెళ్ళి యూరాలజిస్ట్కి చూపించుకొని నేను చెప్పిన టెస్ట్లు అన్నీ కూడా చేయించుకుంటే ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం ఉందా లేదా క్లారిటీ వస్తుందండి. ఒకవేళ ఉంది అంటే మనం సర్జరీకి వెళ్ళిపోతాం, లేదు అంటే మనం ఇంకా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఏంటంటే రాకుండా మనం చేయగలిగిన జాగ్రత్తలు ఏంటంటే బేసిక్గా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చెకప్లో ఉండడము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా PSA చెక్ చేయించుకోవడము అవి చేసుకుంటూ ఉండాలండి. సెకండ్ థింగ్, మనం తినే ఫుడ్లో కూడా వీలైనంత వరకు హై ప్రోటీన్ డైట్, పర్టికులర్గా రెడ్ మీట్ లాంటివి అవాయిడ్ చేయడము, అట్లానే ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించడము, వెయిట్ బాగా రిడక్షన్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా తగ్గించేసుకోవడం వెయిట్. తర్వాత స్మోకింగ్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా స్మోకింగ్ స్టాప్ చేయడము, అట్లానే కొన్ని కెమికల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఆ కెమికల్స్, ఇప్పుడు పర్టికులర్గా ఈ ఫైర్ వాళ్ళు వాడుతుంటారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాళ్ళు, అలాంటి కెమికల్స్కి దూరంగా ఉండడము. అట్లానే లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం చేంజ్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ బాగా చేయడము. కొన్ని రకాల ఫ్రూట్స్, అంటే ఆల్ ఫ్రూట్స్ కూడా మంచిదండి, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ ఎక్కువగా తింటే దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఉండేవి ఉంటాయి అనమాట. అలాంటివి ఎక్కువగా వాడగలిగితే మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.